కాంగ్రెస్ సర్కార్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో ఒక పోల్ పెట్టింది. ఆ పోల్లో ఫార్మ్ హౌస్ పాలన బెటరా లేకపోతే ప్రజాపాలన బెటరా అంటూ ఒక పోల్ పెడితే ఆ పోల్లో ఫార్మ్ హౌస్ పాలనే బెటర్ అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేజ్లో పెట్టిన పోల్లోనే ప్రజలు ఓట్లేశారు. అట్టర్ ఫ్లాప్ అయింది డిజిటల్ మీడియాను మెయింటైన్ చేయడంలో. నేరుగా పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజ్లో అసలు ఆ పోల్ పెట్టాల్సిన అవసరం ఏంటి? మన్మోహన్ సింగ్తో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు అంటూ ఆ ఫోటోను షేర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఫోటోలో ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ పేజీలో ఎందుకు మెన్షన్ చేశారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్ కంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ డిమోషన్ కోసం పనిచేస్తున్నట్టు కనపడుతుంది. సొంతంగా పార్టీ భావాలను మోసే ఒక ఛానల్ కనుక లేకపోతే చాలా 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 దారుణంగా మరింత డీఫేమ్ అయ్యే ప్రమాదం కనపడుతుంది. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ కాంగ్రెస్ వెనకబడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడంలో ఏమాత్రం కూడా ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపించట్లేదు. ప్రచారం అంటే బయటకు కనబడుతున్న ప్రచారం, పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం, హోర్డింగ్స్ పెట్టుకోవడం, ఇవి మాత్రమే కాదు. ఈ రోజుల్లో డిజిటల్ క్యాంపెయిన్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రతి మనిషి దగ్గరికి చేరడానికి సంబంధించిన అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ప్రధానమైన మీడియాకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తోంది. కోట్లాది రూపాయలు దానికోసం ఖర్చు పెడుతోంది. భారీగా హోర్డింగ్స్ పెడుతోంది. భారీగా నిధులు దానికి ఖర్చు చేస్తోంది. కానీ కాంగ్రెస్ సర్కార్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. ఆ ఇంప్రెషన్ కారణంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఫ్రస్ట్రేట్ అవ్వటం కూడా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో. అయితే కాంగ్రెస్ పార్టీకి ఓ సలహా ఇవ్వదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, కాంగ్రెస్ పార్టీని పర్మనెంట్గా వ్యతిరేకించే కొన్ని మీడియా హౌసెస్ తెలుగు రాష్ట్రాల్లో ఉండేవి. ఆ మీడియా హౌసెస్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా పదే పదే వ్యతిరేకిస్తూ వార్తలు రాసే పనిలో ఉండేవి. ఆ మీడియా హౌసెస్కి వ్యతిరేకంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ మీడియా హౌసెస్ ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు పత్రికలు అంటూ ఆయన అప్పుడు మాట్లాడేవాళ్ళు. ఆ రెండు పత్రికలు మనకు వ్యతిరేకంగానే రాస్తాయి. ఆ రెండు పత్రికలు మనల్ని మంచిగా చూపించే ప్రయత్నం ఏమాత్రం చేయవు. మనం మంచి చేసినా వాళ్ళకి మంచి కనపడుతూ ఉంటాయి మాట్లాడుతూ వచ్చారు. ఆ క్రమంలోనే సో ఆ పత్రికల నుంచి వస్తున్న వ్యతిరేక వార్తల దాడిని తప్పించుకోవడం కోసం, లేదా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రమోట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీగా మనకు ఒక ఛానల్ ఉండాలి అనే ఆలోచన రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆలోచించి అప్పుడు సాక్షి అనే ఒక ఛానల్ని ఆయన పార్టీ ఛానల్గా కాకపోయినా ఆయన నేతృత్వంలో తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాక్షి ఛానల్ను టీవీ తీసుకొచ్చారు. సో ఈ పార్టీ ఛానల్స్ అంటే ప్రైవేట్గా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఛానల్సే కావచ్చు, బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాయిస్ని వినిపిస్తున్న ఛానల్స్గా ఉన్నాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఛానల్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఐడియాలజీ దాన్ని ప్రమోట్ చేస్తూ వెళ్ళిపోయాయి. సో కాంగ్రెస్ పార్టీకి ఛానల్స్ లేకుండా పోయాయి. ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఒకటో రెండో పేపర్లో, లేకపోతే అంతకుముందు వార్త ఉండేది, ఆ తర్వాత వార్త కూడా వీక్ అయిపోయింది. ఒకటి రెండు పేపర్లో, ఒకటి రెండు ఛానల్స్, కాస్త న్యూట్రల్గా ఉన్న టీవీ ఛానల్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాయిస్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వచ్చాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇబ్బంది పడడానికి కారణం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకంటూ ఓ పత్రికలు లేవు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మోస్తున్న పత్రికలు ఇప్పుడు ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, వెలుగు పత్రిక కావచ్చు. నమస్తే తెలంగాణ పూర్తిగా యాంటీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లైన్లో ఆ పత్రిక రాస్తూ వస్తుంది. సో మిగతా పత్రికలు న్యూట్రల్గా ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన సర్క్యులేషన్ తక్కువగా ఉంది కాబట్టి ప్రధానంగా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలన్నీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పత్రికలుగానే ఉన్నాయి. ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వెలుగు పత్రిక కావచ్చు. సో ఈ పత్రికలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఎందుకు ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు వెళ్ళట్లేదు? ఎందుకు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుంది అంటే, ఈ అన్ని పత్రికలకు కూడా సొంత ఎజెండాలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాదు, రేవంత్ రెడ్డి గారి ఎజెండా కాదు. సో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేసి అధికారంలోకి వచ్చింది కాబట్టి, సో బీఆర్ఎస్ అంటే పడని వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తలను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ పార్టీ ఎజెండాను మోస్తుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు నమ్ముతారా? ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ కార్యకర్తలు ఎవరు కూడా ఆంధ్రజ్యోతి మా పేపరు అని అనుకోరు, ఎప్పటికీ అనుకోరు. సో ఆ స్థాయిలో ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన పేపర్గా ముద్రపడింది. ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డితో సరైన సంబంధాలు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గురించి వాళ్ళు పాజిటివ్గా రాయొచ్చు, బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ క్యాడర్ ఎవరు కూడా అది మా పత్రిక అని, అది మా గురించి వార్తలు రాస్తుంది అని, అది మమ్మల్ని ప్రమోట్ చేస్తుందని భావించే పరిస్థితి లేదు. ఈవెన్ ఈనాడు కూడా తమ ప్రయోజనాల కోసం వార్తలు రాస్తుంది, కాస్త బీఆర్ఎస్కి సంబంధించిన వార్తలు కూడా అప్పుడప్పుడు హైలైట్ చేస్తూ వస్తుంది. సో ఈనాడు కూడా మేదేసుకొని కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమం ఇక్కడ చేయదు. వాళ్ళు టాప్ సర్క్యులేటెడ్ పత్రికలుగా ఉన్నారు, అడ్వర్టైజ్మెంట్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కేవలం పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసి ప్రజలు ప్రభుత్వం పట్ల పాజిటివ్గా అనుకుంటారు అంటే అది రాజకీయ పార్టీలకు సంబంధించిన అమాయకత్వంగానే చూడాలి. ఇక ఇంకో పత్రిక వెలుగు పత్రిక. వెలుగు పత్రిక
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీని రాస్తున్నప్పటికీ వెలుగు పత్రికను కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వెలుగు అధినేతగా ఉన్న వివేక్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు, తర్వాత భారతీయ జనతా పార్టీలో పనిచేశారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ముందైనా, తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన పార్టీలు మారినప్పుడల్లా ఆ పత్రికకు సంబంధించిన పాలసీ కూడా మారుతూ వస్తుండడం చూస్తున్నాం మనం. సో దాన్ని తప్పుపడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన సొంత పత్రిక, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన ఐడియాలజీని ఆయన ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అయితే వెలుగుకు సంబంధించి ఇలా ఉన్నప్పటికీ V6 విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు వివేక్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. సో ఆ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ ఆల్మోస్ట్ పనిచేస్తున్న రోజుల్లో ఒక నమస్తే తెలంగాణ అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఛానల్గా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నడుస్తున్న ఛానల్గా ఉంది కాబట్టి సో అన్ని పార్టీలలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఐడియాలజీ ఉన్న వాళ్ళంతా ఇది మా ఛానల్ అని ఓన్ చేసుకుంది V6 ఛానల్ని. సో V6 అలా తెలంగాణ ప్రజల్లో బాగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఇప్పుడు అది వివేక్ గారు పార్టీలు మారినప్పుడల్లా V6కి సంబంధించిన ఐడియాలజీ కావచ్చు, V6కి సంబంధించిన న్యూస్ ప్యాటర్న్ కావచ్చు చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎవరు తప్పబడాల్సిన అవసరం లేదు. సో ఈ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీని మోస్తున్న ప్రధాన స్రవంతి మీడియాకు సంబంధించిన ఛానల్స్ కావచ్చు, పేపర్లు కావచ్చు, వాళ్ళ ఎజెండాల కోసం పనిచేస్తాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎజెండా కోసం పనిచేసేవి లేవు. కాంగ్రెస్ పార్టీకి ఒక ఛానల్, ఓ పేపర్ అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారి స్నేహితుడి పేరుతో ఇటీవల ఒక ఛానల్ వచ్చింది. ఆ ఛానల్ కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి ఛానల్ అని చెప్పుకోవడానికో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఛానల్ అని చెప్పుకోవడానికో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనపడట్లేదు. అది పూర్తిగా రేపొద్దున మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఐడియాలజీ మారితే ఆ ఛానల్ ఐడియాలజీ కూడా మారుతుంది. బట్ కాంగ్రెస్ పార్టీకి అంటూ ఛానల్గా లేదు, ఉండదు. పార్టీలు ఛానల్ పెట్టుకోవాలని సలహా నేను ఎందుకు ఇస్తున్నానంటే పార్టీలు ఛానల్ పెట్టుకోవడం తప్పేం కాదు. ఈ దేశంలో చాలా పార్టీలకు ఛానల్స్ ఉన్నాయి. ఆ మాటకు వస్తే కమ్యూనిస్ట్ పార్టీలకు దశాబ్దాల క్రితం నుంచి సొంతంగా పేపర్లు ఉన్నాయి. సో వాళ్ళ ఐడియాలజీని ప్రమోట్ చేసుకోవడానికి సంబంధించి ఒక సాధనాన్ని ఏర్పాటు చేసుకోవడం తప్పేం కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వాలు చేసిన మంచిని ప్రచారం చేసుకోవాలనుకున్నా, లేకపోతే ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపాలనుకున్నా, అలా చూపాలనుకుంటున్న పార్టీలకు, ప్లాట్ఫామ్స్కు మీడియా తప్పనిసరి. ఇక దీంతో పాటు డిజిటల్ మీడియా, నిజానికి ఇప్పుడు ఏ పత్రికలకు, ఏ టీవీలకు అయితే కాంగ్రెస్ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుందో వీళ్ళెవ్వరూ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా పనిచేసిన ఛానల్స్, మనస్ఫూర్తిగా రాసిన ఛానల్స్, పేపర్లో కాదు. ఖచ్చితంగా వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ కన్వీనియంట్ కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీని పలు సందర్భాల్లో మోసారు, పలు సందర్భాల్లో పడేశారు. సో వాళ్ళ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమైనా ముక్క రాసి ఉన్నారు తప్ప వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకున్న వాళ్ళు కాదు. దాంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ప్రధానమైన భూమిక పోషించిన మీడియా సంస్థల్లో డిజిటల్ మీడియా 2023 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. ఆ మాట బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చెప్పారు. సో మేము ఓడిపోవడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కారణమయ్యాయి అని. సో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణమైన యూట్యూబ్ ఛానల్స్ కాంగ్రెస్ పెట్టించిన ఛానల్స్ కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరికి వారుగా ఏ పార్టీతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులుగా ఉన్న తీర్మానాలు కావచ్చు, రఘు కావచ్చు, మరికొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు, వాళ్ళంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రావడం కారణంగా ఏర్పడిన ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. సో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. అప్పుడు ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నించడం ద్వారా వచ్చిన ప్రజా వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ కూడా గుర్తించింది డిజిటల్ మీడియాలో మనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం మనల్ని అధికారానికి దూరం చేసింది అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా గుర్తించింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిన ఇప్పుడు నేను చెప్పిన మల్లన్న కావచ్చు, రఘు కావచ్చు, మరికొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని పనిచేయట్లేదు. వాళ్ళు అంతకుముందు ఎలా పనిచేస్తారు, ఇప్పుడు అలాగే ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్నారు కావచ్చు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే కనపడుతున్నారు చాలా సందర్భాల్లో. సో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మోసే ఛానల్స్ వాళ్ళు కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అటువంటి వాయిసెస్ లేకుండా పోయాయి. ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచో, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్డ్గానో, ఏఐసీసీతో అనుసంధానమయ్యో కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ మీడియాని మెయింటైన్ చేస్తూ వచ్చింది. సో ఆ డిజిటల్ మొత్తం ఈరోజు ఈ సలహా ఇవ్వడానికి, వీడియో చేయడానికి కారణం ఏంటంటే అదే కారణం. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో ఒక పోల్ పెట్టింది. ఆ పోల్లో ఫార్మ్ హౌస్ పాలన బెటరా లేకపోతే ప్రజాపాలన బెటరా అంటూ ఒక పోల్ పెడితే ఆ పోల్లో ఫార్మ్ హౌస్ పాలనే బెటర్ అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేజ్లో పెట్టిన పోల్లోనే ప్రజలు ఓట్లేశారు. సో ఇది మేము ఇంకేదో పర్పస్లో పెట్టామంటూ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా చెప్తున్నప్పటికీ వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, ఏం సమాధానం చెప్పే పరిస్థితిలో లేక ఏదో సమర్థించుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది డిజిటల్ మీడియాని మెయింటైన్ చేయడంలో ప్రజెంట్ కూడా. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. డిజిటల్ మీడియాని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆర్గనైజ్డ్గా లేరు, డిజార్గనైజ్డ్గా ఉన్నారు. ఎవరికి సంబంధించిన సొంత పనుల్లో వాళ్ళు చాలా 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 బిజీగా ఉన్నారు. సో పార్టీగా జరుగుతున్న నష్టాన్ని ఐడెంటిఫై చేసే వాళ్ళు ఒక్కరు కూడా కనపడట్లా. సో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిజిటల్ మీడియా కూడా
రకరకాల పేజీలు సోషల్ మీడియాలో కనపడుతూ ఉంటాయి మనకి. నేరుగా పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజీలో అసలు ఆ పోల్ పెట్టాల్సిన అవసరం ఏంటి? కనీసం పీసీసీ అధ్యక్షుడికైనా ఆ పోల్ తెలిసి పెట్టారో లేదో తెలియదు. ఈ సందర్భం ఏంటి? ఈ సందర్భంలో ఆ పోల్ అవసరం ఏంటి? పోల్ పెట్టడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్కి ఉంది. ఇప్పుడు ఏదో పోల్ పెట్టి ఏం చెప్పదలుచుకున్నారంటే అర్థం కాదు. నిజానికి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలపైన ప్రమోట్ చేయడానికి చాలా 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 బిజీగా ఉండాలి అటువంటి డిజిటల్ మీడియాస్. చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శల దాడి డిజిటల్ వైపు నుంచి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆర్గనైజ్డ్గా చాలా డిజిటల్ మీడియా హౌసెస్ని రన్ చేస్తుంది. వాళ్ళు ప్రభుత్వం పైన విమర్శలు దాడి చేస్తున్నారు. పాత వీడియోలు అవి ఇవి తీసి అప్పుడు ఇలా అన్నారు, ఇప్పుడు ఇలా అన్నారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎదుర్కొనే బాధ్యత, వారియర్స్గా నిలబడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియాకు ఉంటుంది. బట్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మీడియా పూర్తిగా చేతులు ఎత్తేసింది, చేష్టలు ఉడిపోయిందంటూ కనపడుతోంది. దాని కారణం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ డిజిటల్గా స్ట్రాంగ్ ఎన్నికలకు ముందు ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్డ్ డిజిటల్ మీడియా కాదు, బయట ఇండివిజువల్గా ఎవరు కాల్ చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత మీడియా, సొంత డిజిటల్ మీడియా వాళ్ళకి అసలు ఒక దశ దిశ లేదు అని అనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇటువంటి పోస్టులు పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం మన్మోహన్ సింగ్ మరణించినప్పుడు, బహుశా మన్మోహన్ సింగ్ మరణించిన రోజు ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రముఖ పేజ్లో పోస్ట్ పెట్టారు. మన్మోహన్ సింగ్తో పాటు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఫోటోను పెట్టి ఒక పోస్ట్ పెట్టారు. పెట్టి మన్మోహన్ సింగ్తో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు అంటూ ఆ ఫోటోను షేర్ చేశారు. నాకు అర్థం కాల, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేజీలో మన్మోహన్ సింగ్ గారి మరణానికి సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారితో ఆయనకున్న సంబంధాన్ని, అనుబంధాన్ని చెప్పే క్రమంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఫోటోలో ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ పేజీలో ఎందుకు మెన్షన్ చేశారు అంటే అర్థం కాదు. నేను కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాకు స్నేహితులు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఆ ఫోటో పంపించి ఎందుకు ఇలా మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకు అనిపిస్తుంది, ఎందుకు ఇది మీ పేజీనా కాదంటే ఇది మా పేజే, బట్ మా వాళ్ళు కాస్త టీడీపీ ఫేవర్డ్ డిజిటల్ మీడియా కూడా ఉన్నారు, సో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇక్కడ ఓన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత డిలీట్ చేసినట్టున్నారు బహుశా. సో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ డిజిటల్ మీడియాని మెయింటైన్ చేస్తున్న కొన్ని పేజీలు, కొందరు వ్యక్తులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్ కంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ డిమోషన్ కోసం పనిచేస్తున్నట్టు కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలను కౌంటర్ చేయడానికి, అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెట్టడానికి, లేకపోతే అక్కడ కూటమి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే వాటికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడానికి ఎక్కువ బిజీగా ఉన్నట్టు కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిర్వహిస్తున్న పేజీల నుంచి అఫీషియల్గా ఏపీకి సంబంధించిన ఇష్యూస్ పైన పోస్టులు జరుగుతున్నాయి. ఏపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ పైన రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు. సో తప్పేం కాదు, చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటారు అలా. బట్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చాలా పని ఉంది కదా. ఆంధ్రప్రదేశ్లో మోయదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో సపరేట్గా పేజీలు పెట్టి రన్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్డ్ డిజిటల్ మీడియా కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా ఇంకెవరి కోసం ఏమైనా పనిచేస్తుందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్డ్ డిజిటల్ మీడియాకి అసలు ఒక దిశ నిర్దేశం ఏం లేదా అనేది అర్థం కాకుండా ఉంది. వీటిని సరి చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ సొంతంగా డిజిటల్ మీడియాని స్ట్రెంథెన్ చేసుకోకపోతే, శాటిలైట్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోకపోతే, సొంతంగా పార్టీ భావాలను మోసే ఒక ఛానల్ కనుక లేకపోతే, ఏడాది కాలంలో ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ డీఫేమ్ అయిందనేది వాళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ చాలా 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 దారుణంగా కాంగ్రెస్ సర్కారు డీఫేమ్ అయింది. 9 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారుకి జరిగిన డ్యామేజ్ కంటే ఏడాదిలో కాంగ్రెస్ సర్కారుకి జరిగిన డ్యామేజ్ ఎక్కువ. బహుశా అధికారంలో ఉన్న వాళ్ళకు ఇది కనపడకపోవచ్చు, బయట నుంచి చూస్తున్న వాళ్ళకి అర్థమవుతోంది. చాలా 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 డ్యామేజ్ కాంగ్రెస్ పార్టీకి జరిగింది. సో దీన్ని ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోకపోతే రాబోయే 6 నెలల్లో, ఏడాది సమయం కాంగ్రెస్ పార్టీకి మరింత క్రూషియల్గా ఉండబోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జూన్లోనో జూలైలోనో మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడతాం అంటున్నారు. సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెట్టే నాటికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్రామ సభలు పెడితే కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలో ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందో, ఏ స్థాయిలో ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చిందో, ఏ స్థాయిలో ప్రజలకు ఆ కాన్ఫిడెన్స్, ప్రభుత్వం కాస్త వీక్ అయింది, ప్రభుత్వం కాస్త తడబడుతుంది అన్నప్పుడే ఎవరైనా గట్టిగా ప్రశ్నించగలుగుతారు ఇంకా. సో ప్రజలు నేరుగా వచ్చి ధర్నాలు చేసి, గొడవలు చేసి, గ్రామ సభలో గలాటాలు చేసేదాకా వచ్చింది అంటే ప్రభుత్వం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఇమేజ్ బిల్డింగ్ కావచ్చు, ఆ కోఆర్డినేషన్ కావచ్చు, మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పే విధానంలో కావచ్చు, ఎక్కడో చాలా చాలా లోపాలు కనపడుతున్నాయి. సో సొంత మీడియా నెట్వర్క్స్, సొంత డిజిటల్ ప్లాట్ఫామ్స్ని స్ట్రెంథెన్ చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ రాబోయే 6 నెలల్లో, ఏడాదిలో మరింత డీఫేమ్ అయ్యే ప్రమాదం కనపడుతోంది.